చూడండి, ఇప్పుడు మావోయిస్టులు లేవదీసిన అనేక సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు రష్యాలో, చైనాలో, చెకోస్లోవేకియాలో, పోలాండ్లో, ఆ తర్వాత జర్మనీలో అంతటి ఇష్యూస్ వచ్చినాయి. మన దగ్గర కూడా 100 సంవత్సరాలు లేవదీసారు. కేవలం నక్సలైట్లు లేవదీయలేదండి ఇటువంటి ఇష్యూస్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, రీజనల్ పార్టీస్ ఈ సమస్యల గురించిన విషయాలు అందరూ మాట్లాడింది. భారత రాజ్యాంగం కూడా ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం భారత రాజ్యాంగం కూడా కొన్ని చట్టాలను, నియమాలను ఇవన్నీ పెట్టింది. కాబట్టి నక్సలైట్లు ఒక్కలే చాలా గొప్ప వాళ్ళు మాత్రమే ప్రజా సమస్యల గురించి మాట్లాడింది అనేది ఇది శుద్ధ అబద్ధం. ఇది ఒకటి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం ఏంటంటే, డెమోక్రసీలో చర్చలు ఎప్పుడు అవసరమేనండి. చర్చలు ఎప్పుడు భారతదేశంలో చర్చలు ఎప్పుడు సఫలమవుతాయి, ఎప్పుడు రెడీ ఉంటాయంటే అందరు ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఆ ప్రాసెస్ లో మేము రావడానికి రెడీ ఉన్నాము అని చెప్పి మీరు డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్ గా చర్చలు ప్రారంభమవుతాయి. నేను ఆయుధాన్ని వదులుతాని ఫార్మల్ గా డిక్లేర్ చేయకుండా, మేము ఈ ప్రాసెస్ కు వస్తామని చెప్పి ఫార్మల్ గా డిక్లేర్ చేయకుండా చర్చలు అంటే గతంలో చాలాసార్లు చర్చలు జరిగినాయి, ఫెయిల్ అయినాయి. రాజశేఖర రెడ్డి సమయం కానీ అనేక సందర్భాల్లో కానీ. కాబట్టి వాళ్ళు ఓపెన్ గా కనుక వాళ్ళు ఈ సరెండర్లు ఇవన్నీ ప్రారంభం కావడానికి ముందే మేము ప్రజాస్వామిక రాజకీయ పార్టీ కింద మారుతున్నాము, మేము ఆయుధాలు వదిలేస్తున్నాము అని చెప్పి వాళ్ళ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుని ఒక ఫార్మల్ డిక్లరేషన్ గా చేస్తే ఇన్ని సావులు ఉండకపోయేదండి. ఇద్మా చచ్చిపోకపోయేటోడు వీళ్ళందరూ ఇంతటి హ్యూమిలేటెడ్ వచ్చి దాక్కొని ఆ పార్టీని పట్టుకొని, ఈ నాయకుని పట్టుకొని, ఈ పోలీస్ ఆయనను పట్టుకొని, ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో దొంగల మాదిరిగా మనం వాడ తిరిగి ఈడ తిరిగి సరెండర్ ఎందుకు కావాలండి? వీళ్ళ కనుక ఇంగిత జ్ఞానం ఉంటే వీళ్ళ పార్టీకి నాయకులకు సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక లక్షల హైదరాబాద్ లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో ఈ మహానుభావులంతా వాళ్ళతో మాట్లాడి ఫార్మల్ గా మేము ఆయుధాలు వదిలేసి జనజీవన సుమతికి వస్తున్నాం, మేము ఒక మిగతా పార్టీల మాదిరిగానే ఒక పొలిటికల్ పార్టీ కింద మారుతున్నాం అంటే చాలా బాగుండేది. అసలు ఈ పరిస్థితి ఉండకపోయేది. ఆ ఇద్మా మొదలుకొని వీళ్ళెవరు సావకపోయేటోళ్ళు. కాబట్టి ఇది ఒక దాగుడు మూతల వ్యవహారాలు, ఏది అర్బన్ నక్సల్స్ యొక్క దాగుడు మూతల వ్యవహారాలు, లేకుంటే అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి మూవ్మెంట్స్ యొక్క దాగుడు మూత వ్యవహారాలు ఏవైతున్నాయో ఇవే ఈ యొక్క దుర్భర పరిస్థితికి, ఈ కగారుకు వాళ్ళే కారణమైంది. అసలు వీళ్ళు మేము ఆయుధాలు వదిలేసి మేము పొలిటికల్ పార్టీ కింద, మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కింద మారుతామని ఫార్మల్ గా డిక్లేర్ చేస్తే అసలు కగారు జరగకపోయేది. దేనికంటే ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, దాంట్లో మావోయిస్ట్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీ అవుతుంది. ఎవరికి అభ్యంతరం అండి? ఎవరికి అభ్యంతరం లేదు. అమిత్ షాకి అభ్యంతరం లేదు, మోడీకి అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేదు, బీజేపీకి అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి దీనికి అందరికీ బాధ్యులు ఈ అర్బన్ నక్సైల్స్, వీళ్ళని గైడ్ చేసేటోళ్ళు, ఈ లంగగాళ్ళే మొత్తానికి దీని కారణం. కాబట్టి ఈ చర్చలు అనే బోగస్ విషయం ఏదైతుందో ఇది స్ట్రాటజీ కింద మాత్రమే వీళ్ళు ఉపయోగించారు తప్ప ఈ పదాన్ని నిజాయితీగా వీళ్ళు చర్చలను ఎప్పుడు అనలేదండి. వాళ్ళు కనుక నిజాయితీగా చర్చలు అన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయాలి ఫార్మల్ గా, ఏది మేము ఆయుధాలు వదిలేస్తున్నాం, మేము మొత్తం ఆయుధాలు సరెండర్ చేయడానికి రెడీ ఉన్నాం, మీరు మొదలు పెట్టండి డిక్లేర్ చేసి ఇగో మేము మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కింద ఒక రాజకీయ పార్టీని మేము స్థాపిస్తున్నాం అని ఫార్మల్ డిక్లేర్ చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? కాబట్టి ఈ తప్పుడు స్ట్రాటజీ ఏదైతుందో ఈ అర్బన్ నక్సల్స్ యొక్క దివాలాకోరు వ్యవహారాలు, లేకుంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అండర్ గ్రౌండ్ సంబంధించిన నాయకుల మధ్య ఉన్నటువంటి తీవ్రమైనటువంటి విభేదాలు ఇవన్నీ కూడా ఈ దుస్థితికి కారణం. కాబట్టి ఒక రకంగా ఈ పరిస్థితులు ఈ ఉద్యమం తొందరగా పోవడానికి కారణమైంది. కాబట్టి చర్చలు అనేవి దాన్ని పెద్దగా సీరియస్ కు తీసుకోవాల్సిన అంశం కింద ఎవరు భావించలే, ప్రభుత్వం భావించలే, ఎవరు భావించలే. అందరూ స్ట్రాటజిక్ గానే అనుకున్నారు తప్ప దీంట్లో నిజాయితీ ఉందనే విషయాన్ని ఎవరు భావించలే. శరత్ గారు ఉన్నారా? ఉన్నానండి. శరత్ గారు, ఒక కీలక పాయింట్